ఒకప్పుడు ఇండియన్ సినిమాలంటే బాలీవుడ్ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు. కానీ బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల హవా నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. ఆ తర్వాత వచ్చిన చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను సైతం షేక్ చేశాయి. వాటిలో పుష్ప, కాంతారా, కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఇక రీసెంట్గా వచ్చిన RRR ఆ క్రేజ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సౌత్ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ లైనప్ చేస్తుంటే 2024లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద సౌత్ సినిమాల డామినేషన్ ఉండనుందని క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి 5 సినిమాలకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసి సౌత్ స్టామినాను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? స్టార్ క్యాస్ట్ వివరాలు ఇప్పుడు మీకోసం. కల్కి 2898 AD పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దాదాపు ₹600 కోట్ల బడ్జెట్తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా వసూలు రాబడటం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై కూడా ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలున్నాయి. కారణం పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించడమే. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాపై ఆడియన్స్ లో క్రేజ్ ఎలా ఉందంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 1000 కోట్లకు పైగా జరుగుతుందని సమాచారం. ఈ సినిమా ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఈ సినిమా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. దేవర పార్ట్ 1 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా దేవర. 2 పార్ట్లుగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. సముద్రం బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల రేంజ్ లో ఎఫెక్ట్ చూపిస్తుందని అంచనా. గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ చేంజర్. పొలిటికల్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్స్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది. కారణం RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా శంకర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాపై కూడా 1000 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది. కంగువా తమిళ్ స్టార్ సూర్య హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 12 భాషల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే విజువల్స్ కూడా ఉండడంతో ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టే అవకాశం ఉంది. ఇలా 2024లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పైన సౌత్ సినిమాల దండయాత్ర కొనసాగుతుంది. మరి మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాలు సౌత్ సినిమాల ఖ్యాతిని ఏ రేంజ్ లో నిలబెడతాయో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న మూవీ స్పిరిట్. వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావడం, అది కూడా హీరోగా చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా గురించి చేసిన కామెంట్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవడమే కాదు సినిమాపై అంచనాలను కూడా పెంచుతుంది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుతూ స్పిరిట్ సినిమాలో చాలా కొత్త ప్రభాస్ని చూస్తారు. ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రియాక్షన్ చూపించడానికి ట్రై చేస్తున్న కమర్షియల్ సినిమాలా కాకుండా సినిమాలో తన వ్యక్తులకి డ్యూటీగానే ఎవరైనా అడ్డం వస్తే ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఈ సినిమాలో హైలైట్గా ఉంటుంది. ఇప్పటికే 60% కథ కంప్లీట్ అయింది. డిసెంబర్లో షూటింగ్ మొదలు పెట్టాలి.
నిర్మాతలు స్పిరిట్ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిలీజ్ కి ముందే శాటిలైట్ డిజిటల్ రైట్స్ ద్వారానే రిటర్న్స్ వచ్చేసాయి. ఇక మొదటి రోజు ఈ సినిమా ఖచ్చితంగా 150 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇది ఇవే కాన్ఫిడెన్స్ కాదు, పక్కా లెక్కల ప్రకారం చెప్తున్నా అంటూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు సందీప్ రెడ్డి వంగ. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ఠ కాంబోలో విశ్వంబర మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవి క్రియేషన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కొన్ని టాకీ పార్టీలు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్ ని చిత్రీకరించారు మేకర్స్. లేటెస్ట్ గా డైరెక్టర్ వశిష్ఠ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. హనుమంతుని విగ్రహం ముందు కత్తులు గాల్లోకి ఎగురుతున్నట్టుగా ఉన్న ఒక ఫోటోని ఆయన షేర్ చేస్తూ ధర్మయుద్ధం మొదలు, ఇది విశ్వంబర విజృంభణ అంటూ ఆయన రాసుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ కు మాస్ రేట్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పోచంపల్లిలో జరుగుతున్నట్టు సమాచారం. అక్కడ వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇటీవలే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవి కొంతమంది ఫైటర్స్ పై హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఇక ఈ సీక్వెన్స్ కీలకమైన దశలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ను ఇస్తుందని మేకర్స్ చెప్తున్నారు. అలాగే ఈ షెడ్యూల్లో చిరంజీవి, త్రిషతో పాటు ఇతర నటీనటులపై కూడా ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారని, అందులో ఒకటి యంగ్ లుక్ కాగా వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపును అందుకుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ తనలోని హావభావాలను తిరిగేలేదు. తనలోని అందానికి కొదువు లేదు. ఇక నటనలో నిజాయితీకి తగ్గేదే లేదు. ఇది మృణాల్ ఏర్పరచుకున్న సిగ్నేచర్. ఇక లేటెస్ట్ మృణాల్ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ స్పందన అంతా ఇంత కాదు. కానీ మృణాల్ పాత్ర గురించి అయితే మంచి మార్కులే పడుతున్నాయి. కానీ తన హ్యాట్రిక్ సక్సెస్ కి మాత్రం పెద్ద బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో మృణాల్ చేసిన ఇందు రోల్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో నవ్వుతూ ఎంతో అందంగా స్క్రీన్ పై కనిపించిన మృణాల్ సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలకు కూడా పండించడంలో సక్సెస్ అయింది. ఇక ఇందు పాత్రకు మాత్రం 100కు 100 మార్కు తెచ్చుకుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే డైరెక్టర్ పరశురామ్ రాసిన స్క్రిప్ట్ కు ఇందు పాత్రకు సరైన న్యాయం మాత్రం చేసింది. కానీ ఇక్కడ దర్శకుడు మృణాల్ రోల్ ని కంప్లీట్ గా డెవలప్ చేసి ఉంటే మాత్రం సినిమా గురించి ఇంకా చాన్నాళ్ళు మాట్లాడుకునే వాళ్ళం. మృణాల్ పాత్రకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉండడం కనిపించింది. కానీ దాన్ని ఎక్కువగా వాడుకోలేము. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ స్టేటస్ ఎలా ఉన్నా మృణాల్కు వచ్చే నష్టం అయితే లేదు. అందుకేనేమో మృణాల్పై నెటిజన్స్ కూడా ఎటువంటి నెగిటివ్ ప్రచారం చేయడం లేదు. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండపై మాత్రం పూర్తిగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా విజయ్కి ఈసారి కూడా పెద్ద సక్సెస్ అందుకోలేదని మాత్రం నిజమని అర్థమవుతుంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి మన సినిమా టాకీస్. మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను.